ఎట్లా కన్విన్స్ చేయగలిగింది? మెజారిటీ ప్రజలను బానిసలుగా ఉండడం కోసం కులం ఎట్లా కన్విన్స్ చేయగలిగింది మనల్ని? వర్ణ వ్యవస్థ అంటే ఏంటిది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ వర్ణ వ్యవస్థలో చోటు లేని అవర్ణులు ఎవరు? అంటరాని వాళ్ళు ఎందుకైనరు? ఈ కుల వ్యవస్థ ఏంది? ఈ కుల వ్యవస్థకు వర్ణ వ్యవస్థకు ఉన్నటువంటి లింక్ ఏంటిది? ఈ కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో స్త్రీ యొక్క స్థానం ఎక్కడుంది? అధికారం యొక్క స్థానం ఎక్కడుంది? ఆర్థిక శక్తి యొక్క స్థానం ఎక్కడుంది? కులాన్ని తీసేయాలనంటే ఫస్ట్ కుల లబ్ధిదారులను దెబ్బకొట్టాలి. కుల లబ్ధిదారులే ఈ కుల వ్యవస్థను వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. వీళ్ళకి నష్టం చేయాలి. కులం వల్ల వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళు ఈ కుల వ్యవస్థ రద్దు కోసం కొట్లాడతారు అని చెప్పి ఆయన చేయడం కోసం కులాన్ని 2 అంచెల కత్తిగా మార్చిండు. కులం నాకు మాత్రమే బాధ పెడితే సరిపోదు, కులం నీకు కూడా బాధ పెట్టాలి అని చెప్పి 2 అంచెల పదైన కత్తిగా చేసి కులం ద్వారా జనాలను సంఘటితపరిచి బహుజన్ అనే ఒక మెజారిటీ అనే పదాన్ని తీసుకొచ్చిండు. కులాలుగా విడిపోయి ఉన్న మైనారిటీలను ముక్కలు చెక్కలైనటువంటి వేల కులాలను ఒక్కటి చేసి బహుజన్లు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి, ఒక మెజారిటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ కులాలు కలవడం ద్వారా అధికారంలోకి రావచ్చు, అధికారంలోకి వస్తే మీ సమస్య అయినటువంటి ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టొచ్చు అని చెప్పి మాన్యవర్ కాంశీరామ్ గారు ఒక వ్యూహాన్ని రచించారు. గారు చేసినటువంటి ఈ బహుజన సిద్ధాంతం మనకు అర్థం కాలేదు కాబట్టి మనం బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. బహుజన మెజారిటీని అందిపుచ్చుకొని అధికారంలోకి రావాలనే ప్రయత్నం జరగడం లేదు. సో ఈ సమాజం ఎప్పుడైతే మేల్కొంటుందో, ఎప్పుడైతే ఈ సమాజానికి బహుజన్ కాన్సెప్ట్ అర్థమవుతుందో, వాళ్ళు కనుక ఈ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి దాని వైపు అడుగులు వేస్తారో, అధికారాన్ని చేజెక్కించుకుంటారో, ఈ దేశ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మూలాలు కదిలిపోతాయి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. కాబట్టి అక్కడ కొట్టాలి. పాలసీలు రాస్తే సరిపోదు, పాలసీలు అమలు చేయాలి. అధికారంలో మనం ఉండాలి, అమలు పరిచే కాడ మనం ఉండాలి. పాలసీ తయారు చేసే కాడ మనం ఉండాలి, పాలసీని అమలు పరిచే కాడ మనం ఉండాలి. అంటే రాజ్యాధికారంలో మనం ఉండాలి. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ.